ఎన్నిసార్లు చెప్పినా, అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే, అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి, అమరావతిలో పనులు జరగటం లేదు, నీళ్ళు ఎత్తిపోస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్లు పెడుతున్నారు, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని, అది బెడ్రూమ్ అయినా, బాత్రూమ్ అయినా, వంటగది అయినా, ఫామ్ హౌస్ అయినా, యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది. రెడ్ బుక్ భయపెడుతుంది, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస. నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను అనకూడదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, సిగ్గు అనిపించడంలా, ప్రజలు నవ్వుతారని అనిపించడంలా, గత 5 ఏళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపాన బోల, ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల. 5 ఏళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా, నవ్వారా? నవ్విచ్చారా, ఏడిపించారా? మీరేం చేశారు? 1631 రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు? నాలాంటి వాళ్ళ మెడలో కూడా ఈ ఆకుపచ్చని కండువాలు దేనికి నిదర్శనంగా వచ్చినాయి? జై అమరావతి నినాదాలు రాష్ట్రమంతా ఎలా మారుమోగిని? దేవదేవుని పాదయాత్ర కానీ, అరసవల్లి పాదయాత్ర కానీ, మహిళలు కడుపు మార్చుకోండి, ఎండనక వాననక డొక్కలు ఎండి ఎందుకు చేశారు? వాళ్ళ మీద ఎలాంటి మీరు తర్జన భర్జనలు చేశారు? ఎన్ని తర్జన భర్జన సభలు పెట్టలా? ఋషికొండ ఎందుకు కట్టారు? 500 కోట్ల రూపాయలతో ఋషికొండ కట్టారు. దాని యొక్క టబ్ ఖర్చు 30 లక్షలు, ట్యాబ్ ఖర్చు 3 లక్షలు. భాగమతి గారి పడుకునే ఆ కల్పతల తరువు 3 కోట్లు. ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మాట్లాడితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం కట్టానంటారు, లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం కట్టానంటారు, వాడుకోండి చేత అయితే అంటారు. రాష్ట్ర ప్రజలు కట్టమన్నారా? దాదాపు 700 కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని గండిగొట్టి, ఋషికొండకు గుండు కొట్టి మీరు ఋషికొండ భవనం కట్టారు. అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే భార్యా సమేతంగా చెరో విశాఖపట్నం, ఇదేగా మీరు చెప్పింది. మళ్ళీ ఇప్పుడేమంటున్నారు? అమరావతిలో ఏమీ జరగడం లేదంటున్నారు. మరి చూడండి, ఇదిగోండి అమరావతిలో సిఆర్డిఏ భవనం, అమరావతి సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం 250 కోట్లతో దేదీప్యమానంగా సింగమూరును తలపించే భవనం. మీ రోజా గారిని కానీ, మీ పేర్ని నాని గారిని కానీ, లేదా ఇత్యాది నాయకులు, అంబటి రాంబాబు గారు, అసలైన ఉండు కదా సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి. ఇది ఫేకా, ఒరిజినల్లా అర్థమవుతుంది. ఎన్జిఓస్ భవనాలు, నేను కలర్ ప్రింట్లు తీసుకురాలేకపోయాలే కానీ ఎన్జిఓస్ భవనాలు, గ్రూప్ డి భవనాలు, ఇదిగోండి మరొక ఎన్జిఓస్ భవనాలు, పెద్ద ఎత్తులు చూడండి, ఆకాశ హార్మోన్లను తలపించేలాగా ఫోరెన్సిక్ ల్యాబు. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. శ్రీశ్రీ గారు అంటారు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని, కూలీలు ఎందరు అని. ఆ రోజు మనం చెప్పలేకపోయాం. కానీ ఈ రోజున అమరావతి నిర్మాణానికి పనిచేస్తున్న కూలీలు, కార్మికులు,
కర్షకులు అక్షరాల 20,000 మంది. స్టిల్ తెల్లవారుజామునే ఒకరి చీమల దొండ గనక బారులు తీరినట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మనం నాగార్జున